అల్లు అర్జున్ విషయాన్ని ఒక That's film okay. perspective ఎలా చూస్తారు? అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ గోటితో పోయిన గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. ప్రతి నాయకుడిలో not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo లేరు అక్కడ. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి they had given a great encouragement, including Salar, all the big films. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, వై మీరు అందరూ కనుకోవచ్చు, వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్. ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిలిం బాగాలేకపోతే తిడతారు, ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. సో ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla. You cannot put a price tag to it. Maybe, I don't know, maybe as police said that we have informed not to. For example, police ni enduku tappu pattalendante, ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్. ఐ బిన్ టు విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలని నాకు అర్థమవుతుంది. వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఉంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్. నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే they could have made adequate arrangements. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి, ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టాం. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. ఇప్పుడు అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్, ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు.